ప్రధాని మోదీ పాలనలో అభివృద్ధిని నమ్మే ఢిల్లీలో బీజేపీని గెలిపించారని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఈ ఎన్నికల్లో సీఎం కేజ్రీవాల్ అవినీతిని ప్రజలు ఎండగట్టారన్నారు. ఏడాది గడిచినా రేవంత్ పాలన గాడిలో పడలేదని, స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం రోజుకో మాట చెబుతుందని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో మార్పు రావాలి, కేజ్రీవాల్ని ఈసారి ఊడ్ చేయాలి. భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఢిల్లీలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ని అధికారంలోకి తేవాలనే లక్ష్యంతో ఢిల్లీ ప్రజలంతా కూడా ఇవాళ బ్రహ్మాండంగా భారతీయ జనతా పార్టీని ఈరోజు ఒక విశ్వాసంతో, నరేంద్ర మోదీ గారి యొక్క మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఇవాళ ఢిల్లీలో ఏర్పాటు చేయబోతున్నారు. లోకల్ బాడీస్ ఎన్నికలకు రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది, మేము షెడ్యూల్ విడుదల చేస్తామనేటటువంటి మాట చెప్తా ఉన్నారు. ఈ షెడ్యూలు అనేది ఇంత తొందర చేయడానికి అంటే వాళ్ళు తొందరపడడానికి కూడా కారణం ఏంటంటే ఏవి అమలు చేయలేరు. ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఏవి కూడా అమలు చేసే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. అమలు చేయలేక ఎన్నికల పేరు మీద దాన్ని దాటవేసేటటువంటి ప్రయత్నం కోసం మాత్రమే ఈ ఎన్నికలను, లోకల్ బాడీ ఎన్నికలను మళ్ళీ ఆశ పెట్టి, ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో మా పార్టీ వాళ్ళని గెలిపిస్తే మీకు ఇల్లు వస్తుంది, ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో మా పార్టీ వాళ్ళని గెలిపిస్తే మీకు రైతు బంధు వస్తుంది,